ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తూ ప్రార్థన చేసుకున్నా. సర్వలోకానికి అధిపతివైన సర్వ సృష్టికర్త నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నా. ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఆయా కొన్ని కుటుంబాలు ప్రతి వారం ఏకీభవించి నిన్ను కనపరుస్తూ ఉండగా అటు మా ప్రియబిడ్డలందరినీ మీకు అప్పగిస్తున్నా. మీరు దీవించండి. దూర ప్రాంతాల్లో ఉన్న మా ప్రియబిడ్డలను దీవించండి. ఆయా కుటుంబాలపై నీ అభిషేకాన్ని ఉంచండి. వారు వెలుచున్న మార్గాలను సరళం చేయండి. వారికి కావాల్సిన భద్రతా క్షేమాన్ని అనుగ్రహించమని ఆశీర్వదించే మా గొప్ప తండ్రి నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నా. వారి బిడ్డలను, వారి ఉద్యోగాలను, వారి వ్యాపారాలను, వారి చేతి పనులను మీరు ఆశీర్వదించండి. ప్రయాణాల భద్రతను దయచేయండి. సమస్త మహిమ మీకు చెల్లించి యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని వాక్యాన్ని చదువుకున్న లూకా సువార్త 2వ అధ్యాయం 14వ వచనములో దేవదూతలు పాడుతూ ఉన్న క్రిస్మస్ పాట. ఈ పాటలో ఒక మాటని ధ్యానం చేయడానికి ఈ వచనాన్ని మనం చదువుకుందాం. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగును గాక అని దేవుని స్తోత్రము చేయుచుండెను అని ఈ 14వ వచనంలో రాయబడిన మాటని మనం చదువుకుంటూ ఉన్నాం. అయితే ఇందులో ఇష్టులు అనే మాట మనం ధ్యానం చేద్దాం ఈ రోజున. ఇష్టులు ఎవరు? ఇష్టులు ఎవరైతే దేవునితో సమాధానాన్ని పొందుకోగలుగుతారో వారు. అదే మాట ఉంది కదా, సర్వోన్నతమైన స్థలాల్లో దేవునికి మహిమ కలుగుతూ ఉండగా ఆయనకి ఇష్టలైన మనుషులు. నీవు నేను దేవునికి ఇష్టంగా ఉన్నట్లయితే ఇష్టమైన మనుషులకు సమాధానం కలుగుతూ ఉన్నది. అంటే దేవునికి మానవులకి మధ్య సమాధానం అనేది ఏర్పడుతుంది. వారు దేవుడితో సమాధానాన్ని పొందుకుంటూ ఉన్నారు. ఎందుకంటే ఆదాము ద్వారా వచ్చిన ఆ పాపాన్ని బట్టి మనం దేవుడికి దూరం అయ్యాం కనుక తిరిగి దేవుడితో సమాధానం రావాలి అంటే మనం ఆయనకి ఇష్టంగా ఉండాలి. వారు ఇష్టలుగా లేరు కనుక అతడు దేవునికి దూరం అయిపోయాడు. మరి ఈ రోజున దేవుని సమాధానం నీకు కావాలి అంటే నువ్వు ఇష్టంగా ఉండాలంటే ఏం చేయాలి? దేవుని యొక్క లేఖనాల్లో కొన్ని వచనాలు ఆ విషయాలను తెలియజేస్తూ ఉన్నాయి. ఏంటి ఆ విషయాలంటే, 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయంలో 5వ వచనం నుండి మనం చదువుతున్నప్పుడు ఇశ్రాయేలీయుల గురించి వ్రాయబడుతున్నది. ఇశ్రాయేలీయులందరూ దేవునికి ఇష్టలు కానందున వారు అరణ్యంలో సంహరించబడిరి లేదా అరణ్యంలో రాలిపోయిరి అని వ్రాయబడింది. రాలిపోవటం అంటే వాళ్ళు చనిపోవటం అని అర్థం. అయితే వాళ్ళు అరణ్యంలో చనిపోవటానికి కారణం ఏంటి? ఇశ్రాయేలీయులు. మీరు అడగొచ్చు ఇక్కడ ప్రశ్న, పాస్టర్ గారండి, ఇశ్రాయేలీయులు ఎలాగా అరణ్యంలో చనిపోయారు? వాళ్ళు వాగ్దాన దేశంలోకి వెళ్ళారు కంటే ఐగుప్తు దేశంలోనే ప్రారంభమయ్యి వచ్చినటువంటి వారు పెద్దవాళ్ళందరూ కూడా అక్కడ చనిపోయారు. వాళ్ళ యొక్క పిల్లలు, వారి యొక్క కుటుంబాల్లో ఉన్న 20 సంవత్సరాలు పైబడినటువంటి వారందరూ కూడా వారు వాగ్దాన దేశంలోకి వెళ్ళారు. కానీ వీళ్ళందరూ కూడా దేవుని యొక్క సన్నిధానంలో ఆశీర్వాదాన్ని పొందుకుంటూ, దేవుని మేలును అనుభవిస్తూ, దేవుని కృపను చూస్తూ, దేవుని యొక్క దీవెనలు వారి కళ్ళారా చూసుకుంటూ కూడా వారు దేవునికి వ్యతిరేకంగా సనిగి గొనిగి తిరుగుబాటు చేసుకోవడం ద్వారా వాళ్ళు అరణ్యంలో రాలిపోయారు, చనిపోయారు. అందుకనే దేవునికి ఇష్టలు కానట్లుగా వారు ఉన్నారు. మనం దేవునికి ఇష్టమైన వారంగా ఉండాలంటే దేవుని యొక్క మార్గంలో నడవాలి. దేవుని యొక్క మాటకి విధేయత చూపించాలి. దేవుడు ఆజ్ఞాపించిన దాన్ని తూచా తప్పకుండా పాటించే వారంగా ఉండాలి. మరి ఇశ్రాయేలీయులు అలా చేయలా. వారు గొరిగారు, సనిగారు. అలాగే మరి వారి నాయకుడిని మోషేని చంపాలని చూశారు. అలాగే మరి మోషేని కాదనుకొని, అలాగే దేవుని కాదనుకొని వారు అహరోన్ దగ్గరికి వెళ్ళి ఒక దేవుడు చేయమని ఆ దేవుడు ఎదుట సాగిలపడి, ఆ దూడ ఎదుట సాగిలపడి మృక్కుబడి చెల్లించి తిని తాగి డ్యాన్స్ వేయటం ప్రారంభించారు. ఈ విధమైన అసభ్యకరమైనటువంటి ప్రవర్తన, అసభ్యకరమైన జీవితాన్ని బట్టి దేవునికి వారు ఇష్టలు కాలేకపోయారు. దేవునికి ఇష్టలు అవ్వాలి అంటే దేవునికి నచ్చిన విధానంగా జీవించాలి. ఇప్పుడు నీ పిల్లలు నీ మాట విన్నప్పుడు, నీ పిల్లలు నువ్వు చెప్పిన పనులు చేసినప్పుడు నీ పిల్లల్ని నువ్వు ప్రేమిస్తావు. ఇదిగో ఇతను మా పెద్ద కొడుకు అండి, ఇతను నా మాట వింటాడండి అని చెప్పుకుంటావు. ఒకవేళ నీ చిన్న కొడుకు నీ మాట వినకుండా నువ్వు చెప్పింది చేయకుండా నీకు వ్యతిరేకంగా జీవించాడు అనుకో, వాడి గురించి నువ్వు ఎక్కడికి వెళ్ళినా చెప్పావు.
ఒకళ్ళు ఎవరన్నా అడిగాడనుకో వాడు నా కొడుకు కాదండి అని అంటాం. వాడు నా కడుపును చెడబుట్టాడండి అని తిడతా ఉంటాం వాళ్ళ ముందు. అంటే నీకు నచ్చినటువంటి వారిని నువ్వు మెచ్చుకుంటావు, నచ్చనటువంటి వారిని నువ్వు తృణీకరిస్తావు. అలాగే దేవుని ఎదుట కూడా మనం ఆయనకి నచ్చిన విధానంగా మనం జీవించినప్పుడు మనం ఆయనకి ఇష్టంగా ఉంటాం. అదే ఇశ్రాయేలీయులు చేయలేకపోయారు, అందుకని వారు రాలిపోయారు అని అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘాన్ని తెలియజేస్తూ ఆ కొరింథీ సంఘంతో అంటున్నాడు, మీరు కూడా ఇశ్రాయేలు లాగానే ఉంటారా? మీరు కూడా ఏ విగ్రహారాధన బలిచ్చిన వాటిని తినటం, వాడి దగ్గర పెట్టి తినటం, అలాగే జాగ్రత్త ఉందంట. అలాగే ఆ బల్లలో పాలు పొందేటప్పుడు ఒకళ్ళొకళ్ళు పడదోసుకొని బలవంతుడు తినేస్తున్నాడంట. మీకు ఇంట్లో ఆహారం లేదా? మీరు ఎందుకు ఇలాంటివి చేస్తున్నారు? ఇలాగా వారిలో ఉన్న ప్రతి విధమైనటువంటి ఆ పాప క్రియలను బట్టి అతడు గద్దిస్తూ ఈ యొక్క ఇశ్రాయేలుని సాదృశ్యంగా వారికి తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి మనం దేవునికి ఇష్టంగా ఉండాలంటే సంఘానికి సంఘ కార్యక్రమాలకి విధేయత కలిగి ఉండాలి, సంఘానికి లోపడి ఉండాలి, సంఘ కాపరికి లోపడి ఉండాలి. మరి సంఘానికి సంఘ కాపరికి లోపడ్డావంటే అర్థం ఏంటి? నువ్వు దేవునికి ఇష్టడుగా నువ్వు జీవిస్తున్నావని అర్థం. ఆయనకి ఇష్టడుగా ఉన్నప్పుడే నువ్వు ఈ కార్యాలు చేయగలుగుతావు. సో రెండవదిగా మరి ఒక వచనం చదువుకున్నా, మొదటి దశలోని పత్రిక 2వ అధ్యాయం 16వ వచనంలో కూడా పౌలు అక్కడ కూడా అదే అంటాడు. ఆయనను వ్యతిరేకించేవారు కొంతమంది ఉన్నారు, సువార్తను ప్రకటించే వారిని చంపేస్తూ ఉన్నారు, హింసిస్తున్నారు, గాయపరుస్తూ ఉన్నారు. వాళ్ళు ఏమనుకుంటారు? వాళ్ళ దేవుడి గురించి వాళ్ళు చేసుకుంటున్నాం అనుకున్నారు. అయితే క్రీస్తుని వ్యతిరేకిస్తున్నారు, క్రీస్తు యొక్క సువార్తను వ్యతిరేకిస్తున్నారు. ఇలా వ్యతిరేకించేవారు వాళ్ళు క్రైస్తవులు కావచ్చు, క్రైస్తవేత్తలు కావచ్చు, ఎవరైనా సరే వారు దేవునికి ఇష్టలుగా ఉండలేరు. ఈ దినాల్లో క్రైస్తవ వ్యతిరేకులే కాదు, క్రైస్తవులు కూడా క్రీస్తును వ్యతిరేకిస్తున్నారు. సంఘాల్లో ఆ సంఘానికి వ్యతిరేకంగా వారు జీవిస్తూ ఉన్నారు. సంఘములో ఉన్న ఇతర వ్యక్తులను పాడు చేస్తూ, ఆ సంఘ పరిచయాన్ని పాడు చేస్తూ, సంఘ కాపురం మీద తిరుగుబాటు చేస్తూ ఆ సంఘానికి వ్యతిరేకంగా జీవించే వారు ఉన్నారు. మరి అలాంటి వారు దేవునికి ఎలా ఇష్టలు అవుతారు? అలాంటి వారు దేవుని ఆశీర్వాదాన్ని ఎలా పొందుతారు? అందుకని అపోస్తలుడైన పౌలు ఇక్కడ ఆ మాటను ఉపయోగిస్తున్నాడు. వ్యతిరేకించేవారు కూడా దేవునికి ఇష్టలుగా ఉండలేరు అని అన్నారు. దేవునికి అనుకూలంగా నడిచేవారు ఆయనకి ఇష్టలుగా ఉంటారు. ఆ తర్వాత మనం చూస్తున్నట్లయితే 2వ కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 9వ వచనంలో అపోస్తలుడైన పౌలు అంటాడు, నువ్వు చచ్చినా నువ్వు బ్రతికినా నువ్వు దేవునికి ఇష్టడుగా బ్రతకాలంట. ఆమేన్, హల్లెలూయా. అంటే ఈ దేహం ఉన్నంత కాలం దేవునికి నచ్చినట్లుగా నువ్వు జీవించాలా? నువ్వు దేవునికి నచ్చినట్లుగా ఈ దేహం ఉన్నంత కాలం నువ్వు జీవిస్తే నువ్వు ఈ దేహాన్ని విడిచిన తర్వాత కూడా నువ్వు దేవునికి నచ్చిన వ్యక్తిగా ఉండగలుగుతావు. ఒకవేళ ఈ లోకములో ఈ దేహంలో ప్రాణం ఉన్నంత కాలం నీకు నచ్చిన విధంగా, దేవునికి నచ్చినట్లు కాదండో, నీకు నచ్చిన విధంగా నువ్వు జీవించావనుకో ఈ లోకంలోనూ దేవునికి దూరం అవుతావు. అలాగే నువ్వు చచ్చిన తర్వాత కూడా, నువ్వు ఈ శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత కూడా నువ్వు దేవునికి దూరం అవుతావు. అందుకని పౌలు ఏమంటాడంటే, నువ్వు దేహంలో ఉన్నంతకాలం, దేహాన్ని విడిచినా కూడా నువ్వు దేవునికి ఇష్టలుగా జీవించాలా అని పౌలు ఈడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము శరీరంతో ఉన్నంతకాలం, మన శరీరంలో ప్రాణం ఉన్నంతకాలం మనం దేవునికి ఇష్టలుగా ఉన్నాం. ఎలాగా? కీర్తనకాడు అంటాడు కదా, దావీదు 16వ కీర్తనలో అంటాడు 3వ వచనంలో, భూమి మీద ఉన్న భక్తులు శ్రేష్ఠులు, వారే దేవునికి ఇష్టలు అని అంటాడు. 16వ అధ్యాయం 3వ వచనాన్ని ఈ ఒక వచనాన్ని చదువుకొని మనం ముగించుకున్నాం. 16:3 మీ కొరకు చదువుతూ ఉన్న 16వ కీర్తన 3వ వచనాన్ని, యెహోవాను విడిచి వేరొకను అనుసరించు వారికి శ్రమలు విస్తరించును. నేను ఇలాగందును, భూమి మీద ఉన్న నా భక్తులే శ్రేష్ఠులు, వారు నాకు కేవలము ఇష్టలు. చూడండి ప్రభువు ఏమంటూ ఉన్నారు, భూమి మీద ఉన్న భక్తులు శ్రేష్ఠుడు. శ్రేష్ఠుడు అని ఎవరినంటారు? అన్నింటిలో కూడా ప్రథమ స్థానంలో ఉన్నవాడిని శ్రేష్ఠుడు అంటారు. ప్రార్థనలో కానీ, విశ్వాసంలో కానీ, వాక్యాన్ని చదివే విషయంలో, వాక్యాన్ని శ్రద్ధగా వినే విషయంలో, వాక్యాన్ని గమనించే విషయంలో, వాక్యాన్ని పరిశోధించే విషయంలో, దేవునికి ఇచ్చే విషయంలో, దేవుని పరిచర్యలో పాలిభాగస్తులయ్యే విషయంలో, ఇలా ప్రతి దాంట్లో ముందుండేవాడు శ్రేష్ఠుడు. అలాంటి శ్రేష్ఠుడు దేవునికి ఇష్టడు అన్నాడు. మళ్ళీ ఈ శ్రేష్ఠుడు ఎలాగా అన్నింటిలో ముందుగా ఉండగలుగుతాడు? అతని భక్తి అనేది చాలా ప్రాముఖ్యం.
లోక సంబంధమైన భక్తి కాదండి. లోకంలో మనుషులందరూ కలిగి ఉన్నారు, మనం కూడా ఉన్నామని మూఢభక్తి కాదు, మూఢ భక్తితో జీవించడం కాదు. లేదా ఏదో మనం కూడా అందరూ దండం పెట్టుకుంటున్నారు, మనం దండం పెట్టుకున్నాం, అందరూ ప్రార్థన చేస్తున్నారు, మనం కూడా ప్రార్థన చేద్దాం, ఇలాంటి భక్తి కాదు. యథార్థమైన భక్తి, దేవునికి ఇష్టమైన భక్తి, అనే ఆయన ఎంత భయము కలిగిన భక్తి. అలాంటి భక్తి కలిగి నువ్వు ఉన్నప్పుడు నువ్వు శ్రేష్ఠుడిగా ఉంటావు. నువ్వు శ్రేష్ఠుడిగా ఉన్నప్పుడు నువ్వు దేవునికి ఇష్టడుగా ఉంటావు. అందుకని దేవుని అంటున్నాడు, పరలోకములో ఆయనకు మహిమ, భూలోకంలో మనుషులకు సమాధానం. ఆ సమాధానం ఏ మనుషులకి? ఆయన యందు ఇష్టలైన మనుషులకి. మరి ఆయనకి ఇష్టంగా ఉండాలంటే నువ్వు యథార్థమైన భక్తి కలిగి ఉన్నావా? ఒకసారి ప్రార్థన చేస్తావు. తండ్రి, ఈ ఉదయకాల సమయంలో ఈ పరిశుద్ధ జనాలు నీ ఎదుట యోగ్యులముగా యథార్థమైన భక్తి కలిగి నీ చేత శ్రేష్ఠులముగా పిలువబడి నీకు ఇష్టలుగా పిలువబడి నీ నిత్యత్వంలో ఉండే భాగ్యాన్ని, నీతో సమాధానం కలిగి నీ సన్నిధిలో ఉండే భాగ్యాన్ని మా బిడ్డలకి మాకు అనుగ్రహించమని, మా బిడ్డలను దీవించమని, ఈ వారమంతా ఈ మాసమంతా నీ రాకడ వరకు వర్ధిల్ల చేయమని యేసు నామములో ప్రార్థించి అడిగి పొంది ఉన్నాను తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని సన్నిధి తోడయుండి దీవించునగాక. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు.